అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ సాంప్రదాయ వంటకాలలో ప్రత్యేకమైన వంటకం సర్వపిండి ఎలా చేయాలో మీకు చూపించాలనుకున్నాను. ఈ సర్వపిండి టీ టైమ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. స్పైసీగా, క్రిస్పీగా చాలా బావుంటుందండి. ఇందులో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఇది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుందండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ఈ వంటకం ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 5, 6 పచ్చిమిర్చి తీసుకోండి. దీంట్లోనే ఒక 1 స్పూను జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో ఇక్కడ నేను ఒక 1 kg బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఈ బియ్యపిండి తీసుకొని దీంట్లో కొంచెం పెసరపప్పు, ఈ పెసరపప్పు, కొన్ని నువ్వులు ఇవన్నీ కొంచెం ఎక్కువగానే తీసుకోండి, బాగుంటుంది. దీంట్లోనే కొన్ని నువ్వులు కూడా తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోండి అంతా. దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు మీ దగ్గర ఉంటే ఉల్లాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేస్తే టేస్ట్ మరింత బాగుంటుందండి. ఆకులు దీంట్లోనే ఒక 1.5 స్పూన్ కారము, ఒక 1.5 స్పూను ఉప్పు కారం మీకు తగినట్టుగా వేసుకోండి. కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు అన్నీ బాగా కలుపుకోండి. పిండిలో అంతా ఇవన్నీ బాగా కలవాలండి. అంతా కలుపుకొని ఇక్కడ నేను పల్లీలు వేయించుకున్నానండి. వితౌట్ ఆయిల్ వేయించుకొని దానిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ బాగా కలుపుకోండి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చూసుకుంటూ పిండినంతా కలుపుకోండి. ఒక ముద్దలా చేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ వేసుకొని మనము గారెలు ఎలా ప్రిపేర్ చేస్తామో పిండి ముద్ద అలా అయ్యేటట్టు చేసుకోండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా చేసుకోవద్దు. ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం ముద్ద తీసుకోండి. ఇలా కొంచెం పెద్ద సైజులోనే తీసుకొని ఏదైనా ప్యాన్ కానీ లేకపోతే మనకు ఒకటి సర్వపిండి గిన్నె కూడా దొరుకుతుందండి. ఇలా మనకు ప్యాన్ లాగా ఉంటుంది. దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ వేసుకొని ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దను దీంట్లో వేసుకొని చేతికి అంటుకోకుండా కొంచెం కొంచెం ఆయిల్ చేతికి పెట్టుకొని లేకపోతే కొంచెం వాటర్ అయినా పెట్టుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ అంతా ఈ ముద్దను స్ప్రెడ్ చేసుకోండి. మీకు వీలైనంత సన్నగా సెట్ చేసుకోండి. దీనిలో మధ్య మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 1 డ్రాప్ ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచండి. అవి ఆవిరికి ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇంకొక ప్యాన్ మీద ఇలాగే ప్రిపేర్ చేసుకుందామండి. ఇక నేను దోశ ప్యాన్ మీద కూడా ఆయిల్ వేసుకొని పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా అంతా చేసుకున్నాక మళ్ళీ కొంచెం హోల్స్ ఇలా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఒక 1 డ్రాప్ ఆయిల్ అంతా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, పైన అంతా పిండి అంతా డ్రై అయింది కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడు చాలా క్రిస్పీగా వస్తుందండి. చూడండి, 5 మినిట్స్ అయ్యాక ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూడండి. బ్యాక్ సైడ్ క్రిస్పీగా మంచి కలర్లో వచ్చింది.
అంతేనండి. మీకు ఇష్టమైతే దీన్ని రెండో వైపు కూడా కాల్చుకోండి. అంత అవసరం లేదు, ఇలాగే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పైన పెట్టుకున్న దాన్ని కూడా ఒకసారి చూడండి. ఇది కూడా బాగా కాలిందండి. మీకు ఇంకా రెడ్గా కావాలంటే ఇంకా కాసేపు ఉంచండి. ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తినేయాలండి. అంతేనండి, దీంతో మనకు సర్వపిండి ప్రిపరేషన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను 3, 4 చేశాను. బ్యాక్ సైడ్ చూడండి మంచి కలర్లో వచ్చింది. ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం చేసేసుకోవచ్చండి. చూడండి, ఒకసారి ఇలా చుంచి చూడండి, అంత క్రిస్పీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.